ప్రైజ్ ది లార్డ్. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను. లేఖనం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నమ్ముట నీ వలనైతే నీకు యేసయ్య నామం పేరిట సమస్తమును సాధ్యము. ఈ సందర్భం మోగ దెయ్యము పట్టినటువంటి ఒక బాలుని బట్టి తన తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మొదట యేసయ్య శిష్యులు దానిని తొలగించాలని చూశారు. ఆ అపవిత్రాత్మ నుంచి విమోచన కలుగు చేయాలని వారి ప్రయత్నం వారు చేశారు. వారి వల్ల కాలేదు. ఆ శిష్యుల వల్ల కానప్పుడు యేసయ్య దగ్గరికి ఆ యొక్క సన్నివేశం వచ్చింది. విశ్వాసం లేకుండా ఉన్నారు ఈ తరం, నమ్మకం లేకుండా ఉన్నారు ఈ తరం అని వారిని గద్దించి, ఆ తర్వాత ఆ మోగ దెయ్యము పట్టినటువంటి ఆ యొక్క కుమారుడు యొక్క తండ్రితో ఒక మాట చెప్పాడు, నీవు నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యము అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి పలికినటువంటి మాట, అపనమ్మకము కలుగకుండానట్లు నాకు సహాయము చెయ్యి అని వేడుకున్నటువంటి సందర్భం. అంటే ఆశ ఉంటుంది, ప్రతిసారి పొందుకోవాలి అనే తృష్ణ ఉంటుంది. యేసయ్య దగ్గర ఏదో పొందుకోవాలనేటటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే అపనమ్మకం కలుగుతూ ఉంటుంది అంతరంగంలో. ఆయన చేస్తాడు అనేది నమ్ముతాం, ఆయన ఇస్తాడు అనేది నమ్ముతాం, ఆయన ఆకాశవాక్యులను విప్పుతాడు అని నమ్ముతాం, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాద కార్యాలు చేస్తాడు అని నమ్ముతాం, మన శక్తికి మించినటువంటి కార్యాలు యేసయ్య మన పట్ల చేస్తాడు అని నమ్ముతాం. సమస్తము నమ్ముతాము. కానీ మన వ్యక్తిగత విషయంలోకి వచ్చేసరికి కొన్నిసార్లు అపనమ్మకం వస్తూ ఉంటుంది. ఆ అపనమ్మకమును బట్టి ఆ తండ్రి వేడుకుంటూ ఉన్నాడు కుమారుని బట్టి, నాకు నమ్మకం ఉంది, అయితే నాకు అపనమ్మకము కలుగకుండానట్లు సహాయం చేయి. సో యేసయ్య వాక్యం చెప్తున్నటువంటి మాట, నువ్వు నమ్మితే, యేసులో నీవు నమ్మితే నీకు సాధ్యం. మన ప్రభు అపనమ్మకం కూడినట్లు అలాగూ కలగకుండా సహాయం చేయి ప్రభువా అని మనము ప్రభువును వేడుకున్నట్లయితే అక్కడ జరిగింది అదే. ఆయన యేసయ్యను వేడుకున్నాడు, నాకు నమ్మకం ఉంది, అపనమ్మకము కలుగకుండానట్లు నాకు సహాయం చేయి. సో నమ్మేటటువంటి నీవు, యేసుని నమ్మేటటువంటి నీవు, యేసు యొక్క కార్యాలు జరుగుతాయి అని విశ్వసించేటటువంటి నీవు, దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశీర్వాదకరమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు అని నమ్మేటటువంటి నీవు, కొన్ని పర్యాయాలు ఎప్పుడైతే నీ విశ్వాసము సన్నగిలుతూ ఉంటుందో అప్పుడు ప్రభువును మనము వేడుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏమని వేడుకోవాలి అని అంటే, అయ్యా నేను నమ్ముతున్నా, నాకు అపనమ్మకము కలుగకుండానట్లు సహాయం చెయ్యి అని మనము ప్రభువును వేడుకున్నప్పుడు మన యొక్క విశ్వాసము దృఢపరచబడుతుంది, మన విశ్వాసము స్థిరపరచబడుతుంది. మనము ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో, నమ్ముతూ ఉన్నామో, ఆ నమ్మకము విశ్వాసంలో తనగిలిపోకుండా ఆ నమ్మకము విశ్వాసం దృఢంగా ఉంటుంది. కనుక తప్పకుండా మనము సమస్తము, కొన్ని కాదు అన్ని కొన్ని కాదు అన్ని సమస్తము పొందుకుంటాం. ఈ దినాన సమస్తము నువ్వు పొందుకోవాలంటే ఒక్క మాట ప్రార్థన చేయి, అయ్యా అపనమ్మకము కలుగుకున్నట్లు నన్ను దర్శించు ప్రభు అని ప్రభువును వేడుకో. నమ్ము, విశ్వసించు, ప్రభువును వేడుకో. దేవుని కార్యాలు చూస్తావు. దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని మీ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకించి దేవా ఈ దినం వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరపడినట్లుగా దేవా అపనమ్మకమును నాయన తొలగించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసమునిచ్చి నడిపించి మహిమను పొందమని
ఈ దినదీవులతో నింపి నీ బలమైన హస్తం కింద భద్రపరచమని యేసునామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.